ఈరోజు ప్రత్యేకమైన రోజు అని చెప్తా ఉన్నారు మా ఫ్రెండ్స్. చాలామంది ఫోన్లు చేసి మెసేజ్లు పెడతా ఉన్నారు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని. నేనైతే ఒప్పుకోను అనమాట. ఎందుకంటే మనకు ప్రతి ఒక్క రోజు ఫ్రెండ్షిప్ డేనే. అంటే నాకు ముట్టుకో మన లైఫ్లో బాధలు వచ్చినా, సంతోషం వచ్చినా, ఏది వచ్చినా, దుఃఖం వచ్చినా పంచుకునేది మనం ఒకే ఒకటికి, స్నేహితుడికి. మనం భగవంతుడు చెప్తాడు, తల్లి, తండ్రి, గురువు, దైవం, భక్తి తర్వాత ఎవరు లేరంటాడు. తప్పది. భగవంతుడు తర్వాత స్నేహితులు పెట్టుంటే ఇంకా చాలా బాగుంటుంది. భగవంతుడు కష్టాలు ఉన్నప్పుడు మనం స్నేహితులు చెప్పుకుంటాం. వాడు ఏమి మనకి ఈగిపోయినా నేనున్నా అంటాడు, భుజం తడతాడు స్నేహితుడు. నేనుండా పోమావా అంటాడు, నేనుండా పోబావా అంటాడు. ఆడికే మనిషి జీవితం ఎంతో ఎత్తుకు ఎదిగిపోతాం మనం. అంత ధైర్యం ఉంటుంది అనమాట ఒక స్నేహాన్ని మట్టుకో. స్నేహాన్ని ఎవరు తక్కువ అంచనా వేయద్దు, స్నేహాన్ని దూరం చేసుకోవద్దు. కొన్ని సందర్భాల్లో మనం టక్కని స్నేహాన్ని దూరం చేసుకుంటాం. అది పనికిరాదు. ఎంత భరించాలి వాడిని, ఒక్కసారి స్నేహం చేస్తే భరించాలా. ఇప్పుడు నేను కూడా మా ఫ్రెండ్స్లో చాలామందిని కొద్దిగా కోప్పడతాననే టాక్ ఉంది, కానీ నన్ను ఎవరు వదలరు. ఎందుకంటే మానవాడు, మన చింతం, మన బావ, మన మామ అనే తత్వం గల నా స్నేహితుడు. స్నేహితుడు అందరి స్నేహితులంతా గొప్పవాళ్ళే నా దృష్టిలో. కాబట్టి నేను కూడా మీతో పాలు పంచుకుంటున్నా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అందరూ బాగుండాలా. ఫ్రెండ్షిప్ అనేది మనం ఒక్కసారి స్నేహం చేస్తే జీవితంలో విడిపోకూడదు. ఆ విడిపోయేది ఎప్పుడో తెలిసినా, మన పాడి మోస్తూ ఉంటాడు చూసినా, స్నేహితుడు ముందుంటాడు అనమాట. పాడి మోసేదానికి స్నేహితుడే ముందుంటాడు. ఎవరు బంధువులు ఉండరు, మనతో పాటు అన్నదమ్ములు పుట్టినోడు ఉండడు, ఎవరు ఉండడు. ఒక స్నేహితుడే మామ చనిపోయాడు, బావ చనిపోయాడు అని ఒక తత్వంతో వస్తాడనమాట. ఎంతో బాధతో మనల్ని ఇచ్చేస్తాడనమాట. కాబట్టి సంతోషం వచ్చినా స్నేహితులతో పంచుకోండి, బాధ వచ్చినా స్నేహితులతో పంచుకోండి. జీవితంలో స్నేహాన్ని మటుకు విడిచిపోబాకండి. జై ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.